సౌత్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. చిన్న హీరో నుంచి స్టార్ హీరోల వరకు అందరిది ఒకటే ఫార్ములా. సోషియో ఫ్యాంటసీకి మైథాలజీ టచ్ ఇచ్చి కొత్త వరల్డ్ ని బిల్డ్ చేయటం. తెలుగులో కార్తికేయ, హనుమాన్, మిరాయ్, కల్కి 2898 AD, అలాగే కన్నడ నుంచి వచ్చిన కాంతారా ఈ జోనర్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ అందుకున్నాయి. దాంతో అందరూ ఇదే దారిలో వెళుతున్నారు. మాస్టర్ మైండ్ రాజమౌళి కూడా మహేష్ వారణాసికి ఇదే ఫార్ములా అప్లై చేశాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ విత్ మైథాలజీ టచ్. మెగాస్టార్ విశ్వంబర్ లో కూడా సోషియో ఫ్యాంటసీ, మైథాలజీ ఎలిమెంట్స్ తో రాబోతుంది. పురాణ ఇతిహాసాలు, జానపద గాథలకు సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్ జోడించేసి విజువల్ వండర్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నాగశ్విన్ ప్రభాస్ తో అదే చేసి కల్కి 2898 AD పార్ట్ 1 తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ హిట్ కొట్టాడు. ఇప్పుడు పార్ట్ 2 కూడా రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కూడా మైథాలజీ బేస్ తోనే ప్లాన్ చేశాడు. ఒక తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. నయనతార మూకుతి అమ్మన్ 2 మూవీ, సూర్య కరుపు కూడా యాక్షన్ థ్రిల్లర్ కమ్ మైథాలజీ టచ్ తో ఉండబోతుందట. ఇక రీసెంట్ గా శివకార్తికేయన్ అనౌన్స్ చేసిన సెయాన్ మూవీ కూడా ఈ తరహా కథే. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వల్ల బడ్జెట్ పెరిగిన, పాన్ ఇండియా మార్కెట్ వల్ల భారీగా వసూలు రాబట్టొచ్చనే కాన్ఫిడెన్స్ తో మేకర్స్ ఈ సోషియో ఫ్యాంటసీ, మైథాలజీ ట్రెండ్ పైన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.